ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఫర్ ద లా వాజ్ గివెన్ త్రూ మోషెస్, గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ త్రూ జీసస్ క్రైస్ట్. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 verse 17. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి ద్వారా మనము పొందిన కృపను బట్టే ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్నాము అనుటకు ఎటువంటి సందేహం లేదు. దేవుని యొక్క కృప లేకపోయి ఉంటే మనము జీవించే అర్హత లేకపోయేది అనేది కూడా వాస్తవం. ఈ రోజున ఈ లేఖన భాగం సెలవిస్తుంది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని. అవునండి, మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రమును ఈ లోక జనులు సంపూర్తి చేయలేక ఎప్పుడు కూడా పాపులుగానే మిగిలిపోయేవారు. ధర్మశాస్త్రమును బట్టి జీవించండి అంటే ఏదో ఒక విషయంలో ఏదో ఒక రకంగా ధర్మశాస్త్రమును సంపూర్తి చేయలేక తప్పిపోయేవారు. ఈ రోజున మనం కూడా ట్రాఫిక్ రూల్స్ అన్నీ బహుశా పాటించలేకపోతున్నామనే అనుకుంటున్నాను. చాలాసార్లు పనిని బట్టి పరిస్థితిని బట్టి రాంగ్ రూట్లోనే సిగ్నల్ జంప్ అవ్వడమో చేస్తుంటాం. చాలా మంది అందరూ కావాలని చేయకపోయినా అప్పుడప్పుడు ఉన్నటువంటి అత్యవసర పరిస్థితిని బట్టి వారు ట్రాఫిక్ రూల్స్ ని పాటించరు. అదే విధంగా ఈ లోకంలోనికి ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చినది మొదలుకొని ఏ ఒక్కరు కూడా దానిని ఫుల్ఫిల్ చేయలేకపోయేవారు. 10 ఆజ్ఞలతో పొందుపరచబడిన ఆ శాస్త్రమును బట్టి అనేక మంది శిక్షకు పాత్రులుగా ఎంచబడేవారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా కఠినమైన నిబంధనల చేత, కఠినమైన సమస్యల చేత, పాపపు బంధకాల చేత ఇంకెవ్వరు ఎప్పటికీ విడిపించలేరు అనే విధంగా నీవు బహుశా ఉన్నావేమో. అన్ని దారులు మూసుకుపోయాయి, అన్ని విషయాలలో వెనకబడిపోయాను, పూర్వకాలములో నేను తెలిసి తెలియక చేసిన దోషము, పాపము, తప్పులు ఈ రోజున కూడా నన్ను వెంటాడుతున్నాయి, దానికి పరిష్కారమే లేదా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవాతి దేవుడు ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, యేసుక్రీస్తు వారు కృపయు సత్యమును కలగజేశాడు. ఆయన ద్వారా దేనికి కూడా అర్హులము కాని మనము అన్నిటికీ అర్హులముగా మార్చబడ్డాము. ఈరోజు నీ పాపపు బంధకాల నుండి విడిపింపబడడానికి, నీవు రక్షింపబడడానికి యేసుక్రీస్తు వారు ఇవ్వబోతున్న కృప చాలు. ఇక నన్ను రక్షించేవారు లేరు, నా బంధకాల నుండి నన్ను విడిపించేవారు లేరు అని నీవు బాధపడకు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిందే మనపైన కృప చూపించడానికి, మనల్ని నిత్య నరకము నుండి నిత్య జీవములోనికి నడిపించడానికి, దాటించడానికి ఆయన వచ్చాడు. దేవుని యొక్క కృప ఎటువంటిది అంటే, ఈ లోకమంతా కూడా నశించిపోతున్నా, ఈ లోకమంతా గతించిపోతున్నా మన పైన ఆయన కృప ఉంటే మనల్ని ఏది కూడా ముట్టలేదు, ఏది కూడా ఎంత మాత్రము హాని చేయలేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు నోవాహుని గూర్చి ఇలా వ్రాయబడి ఉంది, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అని. ఈ లోకమంతా నశించిపోవాలి, కానీ ఒక్కడే దేవుని దృష్టిలో కృప పొందుకున్నాడు. ఆ ఒక్కని వలన తన కుటుంబం రక్షించబడింది. ఈ రోజున నీవు కూడా దేవుని దృష్టిలో కృప పొందుకోగలిగితే నీవు రక్షించబడతావు. నీ వ్యాధుల నుండి, నీ బలహీనతల నుండి, నీ యొక్క అప్పుల బాధల నుండి, నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి, నీ కుటుంబ సమస్యల నుండి నీవు ఖచ్చితంగా రక్షించబడతావు. ఆ రోజున నోవాహుపై దేవుని యొక్క దృష్టి ఉండడం వలన కృప పొందుకున్నాడు. కానీ ఈ రోజున ఆల్రెడీ యేసుక్రీస్తు వారి వలన కృప సత్యము 2 ఉన్నాయి. దానిని మనం స్వీకరించడమే లేట్. వాక్యం సెలవిస్తుంది, వెలుగు ఈ లోకములో ప్రకాశించెను గాని ఎవ్వరూ దానిని గ్రహించడం లేదు అని. ఈ లోకంలో దేవుని యొక్క కృప ఉంది. ఎవరైతే సత్యాన్ని గ్రహిస్తారో వారు కృపను కూడా పొందుకున్నట్లే. నోవాహుతో దేవుడు అంటున్నాడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అని. ఈ రోజున నీవు నీతిమంతుడు కావాలి అంటే
దాన ధర్మాలు చేస్తే వచ్చే నీతి కాదు, అది యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపము తుడిచి వేయబడడం వల్ల వచ్చే నీతి. ఈ రోజున యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నా ప్రభువు, నా రక్షణకర్త అని నువ్వు నమ్మినట్లయితే నీవు కూడా దేవుని యొక్క కృపను పొందుకుంటావు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు దేవుని కృపను పొంది ఉన్నావు. భయపడకు. ఏ హాని, ఏ ఉపద్రవం, ఏ శత్రువు, ఏ అపవాది క్రియలు నిన్నేమీ చేయలేవు, నిన్ను తాకలేవు. ఆయన కృప నీతో ఉన్నది కనుక ఈ రోజంతా నీకు క్షేమము కలుగుతుంది. దేనిలో అయితే నీవు ముందుకు సాగాలి అనుకుంటున్నావో సాగిపో. నీకు ఏ ప్రమాదం రాకుండా దేవుడు కాపాడుతాడు. నీకును నీ కుటుంబమును దేవుని యొక్క కృప ఈ రోజంతా తోడయుండును గాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడనని, కృపయు సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగినని మాతో సూటిగా మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మరి ఈ లోకంలో జీవిస్తున్న మేము అయ్యా, మరి తండ్రి ఈ లోకంలో కేవలం మీ యొక్క కృపను బట్టి తండ్రి మేము బ్రతికుంటున్నామని, మీ యొక్క కృప లేకపోయి ఉంటే అయ్యా మేము జీవించే అర్హతే లేకపోయేది అని వాక్యము ద్వారా తండ్రి మాకు తండ్రి తెలియజేసి అయా మా యొక్క దోషాలను బట్టి, మా పాపములను బట్టి అయా మీ కొరకు మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించారని, మా పైన కృప చూపించారని, నిత్య నరకాగ్ని నుంచి మమ్మల్ని తప్పించారని, నిత్య జీవంలోనికి మమ్మల్ని నడిపించారని ప్రభువా, ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచి ఆదరించి ధైర్యపరిచిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్య సత్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారు చేసిన పాపములు, వారు చేసిన దోషములు, వారు చేసిన అతిక్రమములను బట్టి అయా గత జీవితాన్ని బట్టి, ఆ పాపపు జీవితాన్ని బట్టి వారు దుఃఖించకుండా కేవలం మీ యొక్క కృప వారిని కాపాడుతుందని ధైర్యముగా తండ్రి మీలో జీవించుటకు కృప చూపించండి. అవును ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఏ ఏ ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో అయా, ఏ ఏ బంధకాల్లో ఉన్నారో అయా, ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల దయచేయండి. మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి, మీ యొక్క కనుదృష్టి వారిపైన ఉంచండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. ఏ రోగమైతే, ఏ బలహీనత అయితే బిడ్డలపైన ఏలుబడి చేస్తుందో ఆ అపవాదిని, ఆ యొక్క రోగమును యేసు నామములో బంధించండి. బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఐసీలో ఉన్న బిడ్డలను మీరు లేవనెత్తండి. ఎటువంటి అయా మరి తండ్రి బలహీనతతో బిడ్డలున్నా మీరే వారిని బలవంతులుగా మార్చమని బ్రతిమలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆయా కుటుంబ సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. శాంతిని, సమాధానాన్ని వారికి అనుగ్రహించండి. ఆయా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. అయా వారు వెళ్తున్న మార్గములన్నిటిని సరాలము చేయండి ప్రభ. అయా అదేవిధంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభ ఉద్యోగము లేక బాధపడుతున్నారో ఆ బిడ్డలకు ప్రభ మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి. వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకున్నట్లుగా కృప చూపించండి. అదేవిధంగా ట్రాన్స్ఫర్ విషయంలో, ప్రమోషన్ విషయంలో మీరే సహాయము చేయండి. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభ అయా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అయా వారికి ఉన్నటువంటి బలహీనతలను కొట్టివేయండి. మీ యొక్క బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి అనారోగ్యము వారికి కలగకుండా మీ యొక్క కాపుదల వారికి దయచేయండి. అదేవిధంగా నా ప్రభ వివాహాల విషయంలో తండ్రి అయా మీ యొక్క తలంపును బిడ్డలకు అనుగ్రహించండి. మీ చిత్త ప్రకారంగా వారి వివాహము జరుగుటకు సహాయము చేయండి. అదేవిధంగా నా ప్రభ ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా చేతి పని చేసుకునే వారందరినీ కూడా మీరు దీవించండి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము బిడ్డల జీవితంలోనూ మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. భూతగాధ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా మీరు దీవించండి. అయా అధికారులందరికీ తండ్రి మీ యొక్క సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువా దైవజనులందరికీ తోడుగా ఉండండి. వారు చేస్తున్న సువార్తను తండ్రి, వారు చేస్తున్న పరిచర్యను మీరు తండ్రి నూరంతల ప్రతిఫలముతో మీరు నింపండి. అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించే వారిగా
వారిని మీరు నిలవబెట్టుకోండి. అదేవిధంగా అయా మిషనరీస్ని దీవించండి. వారి వెళ్ళే ప్రతి ఒక్క స్థలములో తండ్రి అయా మీ సన్నిధిని వారితో ఉంచండి. వారికి వస్తున్న పోరాటాలన్నిటి నుండి తండ్రి వారికి విడుదల దయచేయండి. అయా మీ ఆత్మ చేత వారిని నింపి అయా మీరే వారిని నడిపించమని, అనేకులకు రక్షణను కలుగజేయమని, మీ యొక్క నిత్య రాజ్యంలో వారు ఉండుటకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు నా పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.